వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నిన్నటి కథలకు కొనసాగింపుగా ఈరోజు కొన్ని కథలు విందాం. ఒకనాడు మందరుడు హిరణ్యక, నీవు మనుషుల మధ్య జీవించవలసిన వాడవు కదా, ఈ అడవికి ఎలా వచ్చావు అని అడిగాడు. దానికి హిరణ్యకుడు ఇలా చెప్పాడు. పరీక్షకారిణి శ్రీశ్చిరం తిష్టతి అంటే ఏ పనినైనా పరీక్షించి చేసేవాడి దగ్గర లక్ష్మి స్థిరంగా ఉంటుంది. నేను నగరంలో ఉంటున్నప్పుడు ఒక సత్రంలో కలుగులో నివసిస్తూ పరుల ఇళ్లల్లోకి పోయి వారు దాచుకున్న సొమ్మును, బంగారాన్ని, రత్నాలను నా నోటితో ఖర్చుకుని వచ్చేదానిని. వాటినన్నింటినీ ఆ కన్నంలో దాచేదానిని. చివరికి తెచ్చుకున్న ఆహారాన్ని కూడా. ఇలా ఎంతో సంపదను దాచుకున్న నేను ఇంకా పరుల సొమ్ముకై ఆశపడుతూనే ఉండేదానిని. ఆ సత్రములో చూడకర్ణుడు అనే భిక్షకుడు ఉండేవాడు. వాడు భిక్షమెత్తి తెచ్చిన ఆహారమును కొద్దిగా తిని మిగిలినది భద్రపరుచుకుంటే నేను ఆ ఆహారమును దొంగిలించుకుని పోయేదానిని. వాడు నన్ను ఎన్నోసార్లు తరిమినా నేను నా బుద్ధిని మాత్రం మానలేదు. ఒకసారి ఆ సత్రానికి సుధాకరుడు అను భిక్షకుడు కూడా వచ్చాడు. వాడి ఆహారాన్ని కూడా నేను దొంగిలించడానికి ప్రయత్నించాను. అప్పుడు ఆ కొత్త భిక్షకుడు నన్ను చూసి చూడకర్ణునితో, ఇది ఎంతో బలిసి ఉంది, దీనికి కారణం ఏదో ఉంది అన్నాడు. సుధాకరుడి మాటలు విన్న చూడకర్ణుడు, నీకు ప్రతిదీ అనుమానమే, అన్నింటికీ కారణాలు ఏముంటాయి అన్నాడు. ఉంటుంది చూడకర్ణ, ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంటుంది. నీకో కథ చెబుతాను విను, అప్పుడు నువ్వు నా మాటలను నిజమని ఒప్పుకుంటావు అంటూ కథ చెప్పసాగాడు. కోడి తుక్కిన నువ్వులు అనే కథని మనం ఇప్పుడు వినబోతున్నాం. ఒక గ్రామంలో శంకరయ్య అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని తండ్రి చనిపోయారు. తన తండ్రికి శ్రాద్ధము చేయుటకు నిశ్చయించి తన భార్యను పిలిచి నువ్వుల పిండిని చేయమన్నాడు శంకరయ్య. ఆ ఇల్లాలు ఇంట్లో ఉన్న నువ్వులను బాగుగా శుభ్రపరిచి వాటిని బయట ఆరవేసి మరో పనిలో పడింది. ఇంతలో ఒక కోడి వచ్చి ఆ నువ్వులను తినసాగింది. దీనిని చూసిన శంకరయ్య తన భార్యను పిలిచి, నువ్వులను కోడి ముట్టుకున్నది కనుక ఇవి శ్రాద్ధ కార్యానికి పనికిరావు, పక్కింటి వారికి వీటిని అంటకట్టి నువ్వు వేరే నువ్వులు తీసుకురా అని చెప్పాడు రహస్యంగా. ఆ ఇల్లాలు భర్త చెప్పినట్లుగానే పక్కింటికి వెళ్ళి, అమ్మా, నేను ఈ నువ్వులను పొట్టు వలిచి శుభ్రపరిచాను, అయితే వీటితో ఇప్పుడు నాకు పని లేదు, ఇవి మీరు తీసుకొని దానికి సరిపడా నువ్వులు ఇవ్వండి అని అడిగింది. ఆ మాటలను పొరుగింటావిడ భర్త కూడా విన్నాడు. అతడు తన భార్యను లోనికి పిలిచి, ఒసే పిచ్చి ముద్దు, ఎవరైనా కష్టపడి బాగు చేసుకున్న నువ్వులను ఇస్తారటే, ఇందులో ఏదో మర్మం ఉంది, మాకు ఆ నువ్వులు అవసరం లేదని చెప్పి ఆమెను పంపించి వేసేయి అన్నాడు. ఆమె అలాగే చేసింది. రెండో భిక్షకుడు అయిన సుధాకరుడు మొదటి భిక్షకుడైన చూడకర్ణుడికి ఈ కథ చెప్పి, ఇప్పుడు తెలిసిందా, ప్రతి పనికి ఏదో ఒక అర్థం ఉంటుందని, కనుక మనము ఇప్పుడు ఈ ఎలుకను అనుసరిద్దాం అని నాతో పాటు అనుసరించి నా కన్నమును చూసి దానిని గుణపముతో త్రవ్వగా అక్కడ వారికి నేను ఎంతో కాలం నుండి దాచిపెట్టుకున్న సంపద అంతా కంటపడింది. వారు నా సంపదనంతా దోచుకున్నారు. నా సంపదంతా పోవడంతో నేను మరలా ఆహారం కొరకై వారి భిక్షనే దొంగిలిస్తూ ఉండాల్సి వచ్చేది. అది చూసి దీనికి ఎప్పటికీ బుద్ధి రాదంటూ నా మీదకు కర్రను విసిరేశాడు ఒకడు. అది కనుక నాకు తగిలి ఉంటే నేను చచ్చేవాడినే. నా అదృష్టం బాగుండి తప్పించుకున్నాను. ఇక అక్కడ ఉండడం క్షేమం కాదని భావించి నేను ఈ అడవికి వచ్చి ఇక్కడ నివసించసాగాను. అప్పుడే నాకు చిత్రగ్రీవునితో స్నేహం ఏర్పడింది. చిత్రగ్రీవుని స్నేహం వల్ల నాకు లఘుపతనుకునితో మైత్రి కుదిరి వీరిరు వలన మీతో బంధం ఏర్పడింది. ఇదంతా నా అదృష్టము అని ముగించింది హిరణ్యకం. ఆ వృత్తాంతం తెలుసుకున్న మందరుడు హిరణ్యకంతో, మిత్రమా, అతి లోభత్వము ఎప్పుడూ పనికిరాదు, దొరికిన దానితో తృప్తిపడుటే ఉత్తముల లక్షణం అని చెప్పాడు మందరుడు. ఆ మాటలకు హిరణ్యకం నిజమేనని తల ఊపుతూ, నీ వంటి విఘ్నత తెలిసినవాడు నాకు మిత్రుడుగా దొరకడం నా అదృష్టం అని అంది. అలా ఆ ముగ్గురు మంచి మిత్రులై ఒకదానిని విడిచి మరొకరు ఉండలేనట్లుగా జీవించసాగారు. ప్రతిరోజు ఎవరి ఆహారమును వారు సంపాదించుకున్న తర్వాత ఒక చోటుకు చేరి కబుర్లు చెప్పుకుంటూ తినడం వారికి అలవాటైంది. ఒకనాడు ఆ విధంగానే సంభాషణలో ఉండగా అక్కడకు ఒక లేడీ భయంతో పరిగెత్తుకుంటూ వచ్చింది. దానిని చూసి ఆ ముగ్గురు దాని భయానికి కారణాన్ని అడిగారు. అయ్యా, నా పేరు చిత్రాంగుడు. నన్నొక వేటగాడు తరుముకొస్తుంటే దిక్కుతోచక పరిగెత్తుతున్న నాకు మీరు ముగ్గురు కనిపించారు. నన్ను మీరే కాపాడాలి అన్నది బెదురుతూ.
దాని భయాన్ని చూసిన మందరుడు, భయపడకు, ఇచ్చటకు ఎవ్వరూ రాలేరు, నీవు నిశ్చింతగా ఉండవచ్చు అని అన్నాడు. కొన్ని రోజులకు చిత్రాంగుడు కూడా ఆ ముగ్గురికి మిత్రుడయ్యాడు. వారు నలుగురు ఆనందంగా ఉండసాగారు. చిత్రాంగుడికి అక్కడ ఎంతో హాయిగా గడవసాగింది. రోజూ ప్రశాంతమైన ఆ అడవి అంతా తిరిగి ఆకులు తీయని పండ్లను తింటూ మందరుడు ఉండే చెరువులోని నీటిని త్రాగుతూ జీవితాన్ని వెళ్లదీయసాగింది. అయితే ఒకనాడు ఆహారం కొరకు వెళ్ళిన చిత్రాంగుడు ఎంతకీ తిరిగి రాలేదు. దానితో మందరుడు కంగారు పడిపోతూ మిగిలిన ఇద్దరితో, మిత్రులారా, చిత్రాంగుడు ఎందుకు రాలేదు? ఈరోజు ఇంత ఆలస్యం ఎందుకు అయింది? ఏదైనా అపాయంలో చిక్కుకున్నాడేమో అన్నాడు. నిజమే, నేను తక్షణమే ఈ అడవి అంతా గాలించి దాని జాడ తెలుసుకుంటాను, నీవు నిశ్చింతగా ఉండు అని లఘుపతనకం ఎగిరి వెళ్ళి అడవి అంతా వెతకసాగింది. ఒకచోట వలలో బందీగా ఉన్న చిత్రాంగుడిని చూసి, అయ్యో చిత్రాంగా, ఈ వలలో నీవు ఎలా చిక్కావు అని అడిగింది లఘుపతనకం బాధపడుతూ. మిత్రమా, అదంతా తర్వాత చెబుతాను, నీవు శీఘ్రమే పోయి హిరణ్యకుడిని ఇక్కడకు తీసుకురా, అతడు ఈ వల తాళ్లను తెంపి నన్ను విముక్తురాల్ని చేస్తాడు అని అన్నాడు చిత్రాంగుడు కంగారుగా. లఘుపతనకుడు వాయువేగంగా వెళ్ళి, మిత్రులారా, చిత్రాంగుడు ఒక వేటగాని వలలో చిక్కుకున్నాడు, మన సహాయానికే వేచి చూస్తున్నాడు అని అన్నాడు. అయితే మిత్రమా, నన్ను నీపైన ఎక్కించుకొనుము, మనము పోయి వానిని కాపాడదము అని తొందర చేశాడు హిరణ్యకుడు. లఘుపతనకం తన మిత్రుడైన హిరణ్యకుని చిత్రాంగుని వద్దకు తీసుకుపోయింది. హిరణ్యకుడు చిత్రాంగుని వలను తన పళ్లతో కొరికి తప్పించాడు. తర్వాత లఘుపతనకం ఎగిరి వెళ్ళిపోగా ఈ రెండూ నెమ్మదిగా నడవడం ప్రారంభించాయి. చిత్రాంగా, నీవు ఎంతో బుద్ధిశాలివై ఉండి ఈ వలలో ఎట్లు చిక్కుకున్నావు? మేము కనుక సకాలంలో రాకపోయినట్లయితే నీకు ఎంత ప్రమాదం జరిగి ఉండేదో తలుచుకుంటేనే నా గుండె దడదడలాడుతోంది అన్నాడు హిరణ్యకుడు. అప్పుడు చిత్రాంగుడు, ఏమని చెప్పను హిరణ్యక, నా బతుకు పుట్టుక నుంచే ఎంతో దుర్భరమైపోయింది. ఈ జీవితమునకు బాధలు అనుభవించడమే నా నొసటను రాశాడా దేవుడు అని వాపోయాడు. చిత్రాంగా, ఎందుకిలా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఎవరు? మా వద్దకు వచ్చే వరకు ఎక్కడ జీవించేవాడివి అని అడిగాడు హిరణ్యకుడు. అంతటా తన పూర్వ వృత్తాంతమును చెప్పసాగాడు చిత్రాంగుడు. చిత్రాంగుడు చెప్పిన పూర్వకథ అనే కథను మనం ఇప్పుడు వినబోతున్నాం. మిత్ర సంగ్రహేణ బలం సంపద్యతే, మిత్రులను సంపాదించడం వల్ల బలం చేకూరుతుంది అని అర్థము. నేను పుట్టగానే నా తల్లి వేటగానికి చిక్కి మరణించింది. ఆ రోజు నుండే నా కష్టాలు మొదలయ్యాయి. తల్లిని కోల్పోయిన నేను మిగిలిన బిడ్డలు తమ తల్లుల వద్ద నుండి ఎంతో ప్రేమను అనుభవించడం చూసి ఎంతో బాధపడేవాడిని. అలా ఉండగా ఒకనాడు నేను అందరితో కలిసి ఆహారము కోసము బయలుదేరాను. అయితే నేను నా మనసు బాగుండక అనాలోచితంగా ఒక్కడనే వడివడిగా ఒంటరిగా నడవసాగాను. అలా నడుస్తూ పోతూ ఉన్న నన్ను ఒక వేటగాడు చూసి వల వేసి పట్టుకున్నాడు. మొదట వాడు నన్ను చంపుతాడేమోనని భయపడ్డాను. నేను బ్రతికి ఉండి ఎవరికి మాత్రం ఏమి లాభం, పోనీలే వీడికైనా ఉపయోగపడదాం అని అనుకున్నాను. కానీ ఆ బోయవాడు నన్ను వాని ఇంటికి తీసుకుపోయి ఎంతో ముద్దుగా ఉన్న నన్ను చూసి, దీనిని రాజుగారికి బహుమతిగా ఇస్తే మనకు ధనాన్ని ఇస్తాడు అని నన్ను తీసుకుపోయి రాజుకు అప్పగించాడు. ఆ రాజు నన్ను చూసి ఎంతో అందంగా ఉంది, దీన్ని తీసుకుపోయి రాకుమారుల వారికి అప్పగించండి అని అన్నాడు. ఆ రోజు నుండి నేను ఆ రాకుమారుడి వద్దనే ఉండసాగాను. అయితే ఆ రాకుమారుడు నన్ను బంధించి ఉంచలేదు. నేను పారిపోకుండా నా వెనుక 2 భటులను నియమించి నన్ను స్వేచ్ఛగా తిరిగే ఏర్పాటు చేశాడు. నాకు కూడా అక్కడ చాలా బాగా ఉండడంతో పారిపోయే ప్రయత్నం చేయలేదు. అలా జరిగాక కొన్ని రోజులకు రాకుమారునికి నాపై ఎంతో నమ్మకం కలిగి నా వెనుక భటుల కాపలా తీసేశాడు. దాంతో నేను స్వేచ్ఛాజీవి అయ్యాను. అప్పుడు నేను నా ఇష్టానుసారంగా ఉద్యానవనములందు పొలములందు విహరిస్తూ దొరికినవి దొరికినట్లు తినసాగాను. నా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ప్రతివారు నన్ను ముద్దు చేసేవారే. అప్పుడు నాకు తల్లి లేకపోయిందే అన్న బాధ తీరిపోయింది. అలా ఉండగా ఒకరోజు వర్షం వస్తూ ఉంటే ఆ వర్షంలో నేను ఎక్కడ తడుస్తానోనని రాకుమారుడు నన్ను తాడుతో బంధించాడు. నాకు ఉరుముల మెరుపులతో కూడిన శబ్దాల వల్ల ఎంతో ఆనందం కలిగింది. అయ్యో, ఇటువంటి వర్షపు రాత్రిని సంతోషంగా గడపలేని నేను ఎంతటి దురదృష్టవంతుడిని అని బాధపడ్డాను. అలా నేను మానవ భాషలో మాట్లాడిన మాటలను ఆ రాకుమారుడు ఆలకించి, ఇదేమిటి, ఈ జింక మానవుడిలా మాట్లాడుతోంది, దీనికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించి తన మంత్రులను రప్పించి విషయాన్ని వారికి తెలిపాడు. ఆ మంత్రులు రాకుమారుని మనసులోని భయాన్ని గ్రహించి, రాకుమారా,
నీవు చెప్పిన దానిని బట్టి చూస్తే ఈ జింక మనకు చేటు తెచ్చే మృగంలాగా ఉంది. కనుక దీన్ని వెంటనే అడవిలో వదిలివేద్దాం అని అన్నారు. రాకుమారుడు సరే అని అన్నాడు. అంతటా రాజభటులు నన్ను మరలా ఈ అడవికి తీసుకొచ్చి వదిలారు. ఇక్కడ నన్నొక వేటగాడు చూసి వెంటపడగా రక్షణకై పరిగెత్తి అనుకోకుండా మీ వద్దకు వచ్చాను. అలా మీతో నాకు స్నేహం కుదిరింది అని చెప్పాడు చిత్రాంగుడు. అంతలో పైన ఎగురుతున్న లఘుపతనకం, మిత్రులారా, ఏమా నత్తనడకలు, ఆ వేటగాడు ఇటువైపే వస్తున్నాడు, వాడికి చిత్రాంగుడు తప్పించుకున్న సంగతి తెలిసిపోయినట్లుంది అని అన్నాడు. దాంతో చిత్రాంగుడు, హిరణ్యకుడు వేగం పెంచి పరిగెత్తసాగారు. వారికి దారిలో మందరుడు ఎదురుపడి, అమ్మయ్య వచ్చారా, మీకేమైందోనని చింతిస్తున్నాను, నా బాధ తీరింది అని అన్నాడు. అయ్యో మిత్రమా, నీవెందుకు ఇలా వచ్చావు, మేమే వచ్చేవారం కదా, ఆ వేటగాడు మమ్మల్ని తరుముతూ వస్తున్నాడు, అదుగో వాడు సమీపించాడు అని అంటూ మందరుడిని నడవమంటూ తొందరపెట్టాయి ఆ మూడు. ఇంతలో వేటగాడు దగ్గరికి వచ్చేసరికి లఘుపతనకం చెట్టుపై వాలింది. హిరణ్యకుడు సమీపంలోని కలుగులోకి దూరాడు. చిత్రాంగుడు గుబురుగా పెరిగిన పొదల చాటుకు వెళ్ళి నక్కి దాక్కున్నాడు. అయితే వేగంగా నడవలేని మందరుడు వేటగాని కంటపడనే పడ్డాడు. వాడు ఆ మందరుడిని చూస్తూ, జింక పోతే పోయింది కానీ ఈ తాబేలు నాకు దొరికిందిలే అనుకుంటూ దానిని భుజాన వేసుకుని వెనక్కు వెళ్ళిపోయాడు. వాడు కొద్దిగా ముందుకు పోగానే మిగతా ముగ్గురు బయటకు వచ్చి, అయ్యో, మందరుడు మన కోసం వచ్చి అనవసరంగా ఆ వేటగాడి బారిన పడ్డాడే, ఇప్పుడు మందరుడిని రక్షించడం ఎలా అని ఆలోచించారు. అప్పుడు లఘుపతనకం, హిరణ్యక, నీవు ఒకసారి వాయసము, జింక, నక్క కథ చెప్పావు గుర్తుందా? ఇప్పుడు నేను, చిత్రాంగుడు ఆ విధంగానే చేయబోతున్నాం. నీవు ఏమి చేయాలో నీకు తెలుసు కదా. ఈ ఉపాయంతో మన మందరుని తప్పించవచ్చు అని అంటూ ఏం చేయబోతున్నారో వివరంగా చిత్రాంగునికి చెప్పి, వేటగాని కంటే ముందు వాడు వెళ్లే మార్గంలో చచ్చినట్లు పడి ఉండమని చెప్పాడు. చిత్రాంగుడు వేగంగా పొదలమాటు నుంచి పరిగెత్తి వేటగాడు వెళ్లే మార్గమునందు చనిపోయినట్లు పడి ఉన్నాడు. లఘుపతనకం ఎగురుకుంటూ వెళ్ళి వేటగాడు వస్తుండడం చూసి దాని కనుగుడ్లను పొడుచుకుని తింటున్నట్లు నటించసాగింది. వేటగాడు ఆ దృశ్యాన్ని చూసి, ఈరోజు నా దశ బాగున్నట్లుంది, లేకపోతే తప్పించుకుపోయిందనుకున్న ఆ లేడీ నేను వచ్చే మార్గంలోనే చనిపోయి ఉండడం ఏమిటి? ఈ లేడీని తీసుకుని పోయి దాన్ని తోలు వలిచి మహారాజుకు కానుకగా ఇస్తాను, దాని మాంసాన్ని నేను వండుకుని తింటాను, అప్పుడు ధనానికి ధనం, విందుకు విందు అని తాబేలు పని తర్వాత చూస్తాను అనుకుంటూ మందరుడు ఉన్న సంచిని నేల మీద పెట్టి లేడీ వద్దకు వెళ్ళాడు వేటగాడు. వేటగాడు సంచిని నేల మీద పెట్టడం చూసిన హిరణ్యకుడు వాయువేగంతో వచ్చి ఆ వల తాళ్లను కొరికేసి మందరుడిని విడిపించాడు. వెంటనే మందరుడు అక్కడి సమీపంలో ఉన్న పొదల మధ్యకు పోయి దాక్కున్నాడు. ఎలుక కూడా సమీపంలోని కలుగులోకి దూరింది. ఎప్పుడైతే ఈ రెండు తప్పించుకుపోవటం లఘుపతనకం చూసిందో కావు కావుమని అరుస్తూ ఎగిరిపోయింది. కాకి అరుపు విన్న లేడీ చటుక్కున లేసి చిటికలో అక్కడి నుంచి ఉడాయించింది. ఇదంతా క్షణాల మీద జరిగిపోయింది. వేటగాడికి ఇవన్నీ కలిసి నాటకం ఆడాయని అర్థమైంది. ఈరోజు నా దశ బాగుండలేదు, లేకపోతే చేతికి చిక్కినవి దొరికినట్లే దొరికి చేజారడం ఏమిటి అని అనుకుని వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వేటగాడు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి హిరణ్యకుడు, మందరుడు బయటకు వచ్చి చెరువు దగ్గరకు చేరుకున్నారు. చెరువు దగ్గర వీడికి చిత్రాంగుడు, లఘుపతనకం కనిపించారు. మందరుడు వారందరికీ తన ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు. ఆనాటి నుండి వారి మధ్య స్నేహం మరింత బలపడింది. ఇంతటితో మిత్రలాభం కథ సమాప్తమైంది అంటూ విష్ణుశర్మ రాకుమారుల వంక చూసి, రాకుమారులారా, ఈ కథ ద్వారా మీకు ఏమీ అర్థమైంది అని అడిగాడు. గురుదేవా, మంచి మిత్రులు పరస్పరం ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారని, అంతేకాకుండా మంచి మిత్రులను పొందినవారు అనుక్షణం ఆపదల నుండి కాపాడబడతారని తెలిసింది. ఇందుకు ఉదాహరణగా మందరుడు, జిత్తుల మారినక్క, అమాయకపు జింక, చిత్రాంగుడు, హిరణ్యకుడు, లఘుపతనకులను చెప్పుకోవచ్చును అంటూ తెలిపారు. రాకుమారులారా, మిత్రలాభం గురించి తెలుసుకున్నారు కనుక ఈరోజు ఇక్కడితో ముగించి రేపు ఉదయం మిత్రభేదము గురించి తెలుసుకుందాము అని వారికి శాస్త్ర సంబంధ విద్యని బోధించారు విష్ణుశర్మ. రాకుమారులు ఏకసంతాగ్రాహులై ఏకాగ్రతతో శాస్త్ర పాండిత్య విద్య మీద మనసుని లగ్నం చేసి ఆనాటి విద్యాభ్యాసమునందు కృతార్థులయ్యారు. అనంతరము తమ మిత్రులైన పెంపుడు జంతువుల ఆలనాపాలనలో ఆ రోజుని ఉత్సాహంగా గడిపారు. మిగిలిన కథలను తరువాయి భాగంలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం
శాంతి శాంతి శాంతి.